హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజు టెర్రస్ పైకి వచ్చాను. ఈరోజు వంటకి కూరగాయలు ఏం లేవండి. సరే ఏం కాయలు వెళ్తాయా అని నేను టెర్రస్ పైన కోసుకుందామని వచ్చాను. అలాగే మీకు కూడా చూపిస్తా కదా, చూపిద్దామని నేను వీడియో కూడా తీస్తున్నాను. ఈ చెట్టు చూడండి ఎంత విరగబూసిందో. ఇది నేనైతే దీని పేరు పసుపు కుంకుమ చెట్టు అని పెట్టుకున్నా అండి. ఎల్లో ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి పసుపు కుంకుమ అని పిలుచుకుంటున్నాను. పేరైతే నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు చెప్పండి. దీని పేరేంటో నాకైతే తెలియదండి. ఈ ఆకులు కానీ పువ్వులు కానీ నాకు చాలా బాగా అనిపించి నేను ఈ చెట్టుని పెంచుకుంటున్నాను. కొమ్మలతోటే పెరుగుద్దండి. నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. చాలా పూస్తుందండి, సంవత్సరం అంతా పూస్తూనే ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడైతే చూడండి ఎంత మంచిగా పూసిందో. ఓకే, ఇంకా 2-3 కుండీలలో కూడా పెట్టాయండి, గార్డెన్కి మంచిగా షో ఉంటుందని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కూరగాయలు ఏమున్నాయో చూద్దామండి. మన వంకాయలు చూడండి. వంగ చెట్టుకి చిన్న డిసీజ్ అయితే వస్తుందండి. దానికి నేను డిసీజ్ వచ్చిన కొమ్మలన్నీ కట్ చేశాను. కొన్ని పిందెలు ఉన్న చెట్లన్నీ ఉంచాను. ఇలా గుత్తులుగా మనకు వంకాయలు అయితే ఒక 2-3 రోజుల్లో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఓకే, ఇట్లా నేను తెల్ల డిసీజ్ వస్తుందండి. నేను అన్నీ కోసేసాను నిన్ననే. చూడండి, ఇంకా 2-3 రోజులు అయితే మనకు ఇవి 1 కేజీ కూరగాయలు వెళ్తాయండి. ఓకేనా? నేను దీంట్లో బీర చెట్టు పెట్టా అండి. ఎంత చిన్న డబ్బా దొరికినా ఇలా మనం ఎవరైనా కూడా నాకు ప్లేస్ లేదు, నాకు ఇది లేదు, అది లేదని కారణాలు చెప్పకుండా ఇది ఒక చిన్న 20 లీటర్ల బకెట్ అండి. దీంట్లో మంచిగా నేను బీర చెట్టు పెట్టాను. ఒక 2-3 గింజలు అయితే పెట్టాను. దీంట్లోనే నేను మన కంపోస్ట్ వేయడానికి ఒక బాటిల్ కూడా పెట్టాను. దీంట్లో వేసిన కంపోస్ట్ అంతా ఇది లిక్విడ్ తీసుకొని మనకు కాయలను ఇస్తుందండి. ఇప్పుడు నేనైతే మీకు కాయలు చూపిస్తా చూడండి. ఈ చెట్టుకు వచ్చిన కాయలు మొన్న ఒక 4 కోసాను. ఈరోజు ఇంకా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక కాయ ఉంది. ఇంకా పిందెలు అయితే పడుతున్నాయండి. ఇక్కడ ఇంకొక కాయ కూడా ఉందండి. ఓకే, నిన్న ఒక 2 కోసాను ఈ చెట్టుయే. ఇంకా మనకు వేరే చెట్టు చూపిస్తా అండి కాయలు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక కాయ ఉంది. ఇక్కడే 2-3 కాయలు ఉన్నాయి. చూసారా ఎంత లేతకాయలు మనకు రెడీగా ఉన్నాయండి. ఇక్కడ ఈ రోజుకు మన కూరకైతే కేజీ కాయలు అయితే వస్తాయండి. ఇంకా కూడా ఈ ఆకుల మధ్యలో ఉంటాయండి. నేను చూస్తాను, చూసి ఇలా ఆకుల మధ్యలో దాక్కుంటాయి. అవి కూడా గ్రీనే ఉంటాయి కాబట్టి మనకు కొంచెం ఏర్పడదండి. చూసుకుంటూ మనం కొయ్యాలండి. ఓకే, ఇంకేమేం కాయలు ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ మనకు కాకరకాయలు అయితే రెడీ అవుతున్నాయి. చూసారా, ఇవన్నీ కాకరకాయలండి. నాకు మాత్రం నేను ఇంట్లోకి వచ్చి మొక్కలు పెట్టిన కాంచండి దాదాపు కూరగాయలు కొనటమే మానేసండి. ఓన్లీ టమాటా, మిర్చి అయితే కొనగలుగుతున్నాను. ఇంకా వేరే అయితే అన్నీ నాకు ఇంట్లోనే వస్తున్నాయి. ఇక్కడ చూడండి, మనకు టమాటాలు కూడా రెడీ అవుతున్నాయండి. ఇట్లా టమాటాలు కూడా రెడీ అవుతున్నాయి. ఇంకా కొంచెం వీటికి ఎరువు ఇవ్వాలండి. ఎరువు కూడా ఇప్పుడు ఇచ్చేస్తాను. ఇక్కడ కూడా పాలినేషన్ కోసం ఈ పసుపు కుంకుమ చెట్టు అయితే పెట్టుకున్నాను. ఓకే, ఇది ఒక చిట్టి గులాబీ అండి. గుత్తులు పూస్తుంది. చాలా బాగా లుక్ ఉంటుందండి. ఇంకా మనకు ఇటు కూడా 2-3 కాకర చెట్లు పెట్టాయండి. ఒకటే అయితే మనకు సరిపోవు కదండి. అందుకే
అక్కడక్కడక్కడ కాకర చెట్లు, బీర, సొర, వంగ ఇవన్నీ అయితే నేనేం కూరగాయలు తింటున్నానో అవి అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మనకు రెడీ అవుతున్నాయి. ఈ వారానికి సరిపోనైతే నాకు ఉన్నాయండి కూరగాయలు అయితే. ఓకేనా. చిక్కుడు చెట్టు అయితే మనకు మొత్తం పెయిన్ వచ్చిందండి. దానికి కూడా నేను మందు కొట్టాలి. మొన్న కొట్టాను, మళ్ళీ ఒకసారి వారంలో 2 సార్లు కొడితే కొంచెం తగ్గిపోద్దండి, పెయిన్ అంతా తగ్గిపోతుంది. ఇదంతా చిక్కుడు చెట్టు అండి. పైనంతా చిక్కుడు కాయలు చాలా ఉన్నాయి. నేను ఇదంతా పెయిన్ ఉంది కాబట్టి నేను కొయ్యట్లేదు. అది కొంచెం క్లీన్ చేసి నేను కూరగాయలు తెంపాలి. ఓకేనా. ఈరోజైతే బీరకాయలు సరిపోని వస్తాయండి మనకు. ఈ చెట్లు అయితే ఈ వంగ చెట్లు అండి. ఇది నేను మొత్తం కట్ చేశాను. కట్ చేశాక మళ్ళీ పూత కాత స్టార్ట్ అవుతుందండి. చూడండి, మొత్తం వృక్షాలలాగా అయినాయండి. నాకు అందట్లేదు, అందుకని నేను మొత్తం కట్ చేసి చిన్నగా చేశాను. అది చూడండి, అదొక పిండి ఉందని ఆ కొమ్మ కట్ చేయలేదు, అంత హైట్ ఉంది. దీనికి కాయ ఉంది కదండి, అందుకే ఇది కట్ చేయలేదు. ఆ కాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ అది కూడా స్విమ్మింగ్ చేస్తా అండి. వంగ చెట్లు అయితే ఇలా చేసుకోవాలి. మొత్తం హైట్ పెరగకుండా స్విమ్మింగ్ చేస్తున్న కొద్దీ మనకైతే కాయలు బాగా వస్తాయండి. ఓకేనా. ఇప్పుడు మనం బీరకాయలు కోసి చూపిస్తా అండి. నేను ఒక చేతితో కోస్తే ఇరిగిపోతాయండి, అందుకని కోసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదంతా టమాటా చెట్లే అండి. ఈ టమాటాలన్నీ మొత్తం పూత మీద ఉన్నాయండి. దీనికి నేనైతే బనానా ఫెర్టిలైజర్ ఇద్దామని తీసుకొచ్చా అండి. వీటన్నిటికీ బనానా ఫెర్టిలైజర్ తోటి మనకు కాతా పూత బాగా వస్తుందండి. ఇప్పుడు ఇదంతా పూత మీద ఉంది టమాటా అంతా. నేను వాటికి బనానా ఫెర్టిలైజర్ ఇద్దామని రెడీ చేశాను. ఈ కుండీలో ఇది మిర్చి పడి మొలిచిందండి. దీనికి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఇదంతా కాయలే అండి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. మీరు ఎంతమంది అప్పటికప్పుడు కోసుకొని కాయలు వండుకొని తింటున్నారండి. నాకైతే ఎంత హ్యాపీగా ఉందో అండి. ఈ కూరగాయలు, బయట కూరగాయలు తినటం వల్ల చాలామందికి క్యాన్సర్లు వస్తున్నాయి, చాలా రకరకాల డిసీజెస్ వస్తున్నాయండి. జాగ్రత్తగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి. చూడండి, కొంచెం మనకు ఓపిక చేసుకొని ఈ మొక్కల్ని పెంచుకున్నామంటే మనకు ఎన్నో కూరగాయలను ఇస్తాయండి ఈ చెట్లు. చూసారా ఎంత పడి మొలిచిన చెట్టు కూడా ఎంత కాతుందో చూడండి. ఇంకా నాకు ఇది వారం రోజులు వస్తాయండి. ఇంక ఇట్లా నేను చాలా చెట్లు పెట్టాను. అవి కూడా అన్నీ పూత మీద ఉన్నాయండి, రెడీగా కాతకు రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఒక పపాయ చెట్టు కూడా మనకు మొగ్గలు వస్తున్నాయి, కాయలు కాస్తాయి. ఇది కూడా ఓకే. ప్రతి చెట్టు కాతా పూత మీద ఉందండి. ఓకే అండి. ఇప్పుడు బనానా ఫెర్టిలైజరు కలిపి చెట్టుకు ఒక మగ్గు చొప్పున నేను పోస్తా అండి.